జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రండమ్మా వయ్యారి భామలు, ఈవేళైనా మీరు రాకపోయేసరికి ఏ మలేషియానో బ్యాంకాక్కో వెళ్ళిపోయారని నాయని అనేసింది. మా అక్కకి ఎన్నైనా అంటుంది. సుమ్నా, కడుపు నొప్పి ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు బావగారు. కసి, నీకు చలి జ్వరం తగ్గిందా? పోయినట్టే విశాల్. ఎందుకింత లేట్ అయిందమ్మా? పేషెంట్లు చాలా మంది ఉన్నారు బాబాయ్ గారు. అందుకే డాక్టర్నే పిలిపిస్తామంటే మీరే వినిపించుకోలేదు. సుమనా, ఈ టైం అయినా రాలేదేంటని మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా? సర్లేరా, పాపం తిన్నారో లేదో. అత్తయ్య, వాళ్ళిద్దరికీ వడ్డించు. అవుతుంది, తినకూడదు. తినకూడదా? అంటే ఇందాకే హాస్పిటల్ క్యాంటీన్లో బాగా తిన్నామంటీ. మళ్ళీ తింటే వాంతులు అవుతాయేమో అని సుమన అభిప్రాయం. అంతే పిన్ని. సుమన పదా. కాస్త ఆగుతారా చెల్లి? ఏ హాస్పిటల్కి వెళ్ళారు? మంచి హాస్పిటల్కి వెళ్ళాము. ముంచే హాస్పిటల్స్ కూడా ఉంటాయా? చెల్లి అడిగింది పేరు. ఎందుకు నాయని, మేం వెళ్ళలేదని డౌట్ పడుతున్నావా? లేదు లేదు, పరిచయం లేని హాస్పిటల్కి వెళ్తే బిల్లు ఎక్కువ వేస్తారని అడిగానంతే. నాకు తెలిసిన వాళ్లే. కడుపు నొప్పికి, చలి జ్వరానికి ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా 2-3 వేలు కూడా కావు. దానికి కూడా లెక్కలు అడగాలనైని. ఎంతైనా అవనివమ్మా, సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. కాకపోతే బాబుగారు, వీళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారో గానీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర 3 కోట్లు తీసుకున్నారు. మూడు కోట్ల? అదేం వైద్యమే, అమెరికాలో కూడా అంత తీసుకోరుగా. వాళ్ళు అడిగితే మాత్రం ఇవ్వడానికి వీళ్ళకి బుద్ధి ఉండదా? అది చెప్పాల్సింది మా చెల్లి కసినే బాబాయ్ గారు. ఏమంటున్నావు అక్క నువ్వు? 3 కోట్లు ఇవ్వడానికి మేమేమైనా పిచ్చోళ్ళమా? మూడు కాకుంటే 2 ఇచ్చారా? నోను. అరే, అవేమన్నా వేసుకునే కోట్లా అడగగానే ఇవ్వడానికి? నువ్వు అడగడానికైనా ఒక అర్థం ఉండాలి నాయని. వీళ్ళు వేసుకు వెళ్ళిన కోట్లు మాత్రమే కాదు బావగారు, తీసుకువెళ్ళిన కోట్లు కూడా లేవు మరి. అందుకే అడిగాను. అంటే నైని బ్రీఫ్ కేసు ఇంట్లో లేదా? అది మాత్రమే ఉంది, అందులో క్యాష్ లేదు. మా చెల్లెలు ఎందుకు రమ్మందో మాకైతే తెలియదు స్వామి. మీ సమయాన్ని వృధా చేసుంటే మన్నించండి. విధిని అనుసరించే వస్తాను నైని. నా చేతుల్లో ఏమీ ఉండదు. 14 లోకాలు అమ్మవారి చేతుల్లోనే ఉంటాయి. సుమ్మి, గురుగారు వచ్చేశారు కదా, విషయమేంటో చెప్పు. నేనెలా చెప్పగలను పిన్ని? ఆడపిల్లని
ఇది సిగ్గా, అమాయకత్వమా, అయోమయమా? ఆంటీ, అంకుల్ తర్వాత మీరే ఈ ఇంటి పెద్ద. మీరు చెప్తేనే బాగుంటుంది. తప్పకుండా చెప్తాను. ఎందుకంటే హాసిని నైనీల సంసారాలు చక్కగా ఉన్నట్టు సుమన కాపురం కూడా బాగుపడాలి కదా. మాకేమైందమ్మా? బానే ఉన్నాం కదా. నాకు చెప్పకు విక్రాంత్, గురువుగారితో చెప్పు. స్వామి, సుమన ఫిర్యాదు చేస్తే మాత్రం అందులో నిజం లేనట్టే. విక్రాంత్, నీ కాంత కోరుకున్నది ఏకాంతమే గాని రాద్ధాంతం కాదు. అది మహానుభావుల మహిమ. విషయం చెప్పకముందే గ్రహించి చూచాయిగా చెప్పారు గురువుగారు. నాకైతే ఏం అర్థం కాలేదు మమ్మీ. ఏం తెలియకుండానే కొడుకుని కన్నారా వెంకటస్వామి? ఏయ్, నువ్వు ఉండవే, మధ్యలో దూరకు. అమ్మా, విషయం అందరికీ తెలిసేలా చెప్తే అది సమస్య అయితే స్వామివారు పరిష్కారం సూచిస్తారు, గొడవైతే సర్దుబాటు చేస్తారు. అది సమస్య కాదు బావుగారు, గొడవ అంతకన్నా కాదు, ఆశ. ఆశ, దోశ, అరటిపండు ఇలాంటివేమి చెప్పకే, ఏదున్నా నేరుగా చెప్పు. నా నోటితో నేనెలా చెప్తాను పిన్ని? సుమనమ్మ చెప్పదు అకాయ్. నీవే దడదడ చేసి అంతిమంగా గురువుగారు ఒక మాటలో తేల్చేస్తారు. ఆంటీ, అందరూ ఉన్నాక ఆలస్యం వద్దు. అదేం చెప్పుకోలేని విషయం కూడా కాదు. అలాంటప్పుడు ఆగడం ఎందుకు మమ్మీ? ఆల్రెడీ గురువుగారు సగం చెప్పేశారు కదా. స్వామి, సగం సగం అన్నట్టే ఉంది నా చిన్న కొడుకు సంసారం. మిమ్మల్ని పిలిపించడానికి కారణం శుభకార్యం కోసమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.